యూ సో మచ్. లేట్ అయినందుకు క్షమించండి, బట్ పేషెంట్గా మీరందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. చాలా మాట్లాడదామని కొంచెం ఆశగా వచ్చింది. అదే వచ్చే ముందు ఇట్లా చూసినా అది 10-5 ఇప్పుడు లోపల పెడితే బాగుంటుందేమో అని అనుకున్నా. రైస్ పెట్టిరా ఇక్కడ, రైస్ పెడితే మా కర్రీస్ అంటే తీసుకొస్తారు, అరేంజ్ చేస్తాం మేము చెప్తే. అంటే మీరు పర్మిషన్ తీసుకోకుండా అరేంజ్ చేయలేదు, పైసలు నాయ కాదు, ప్రొడ్యూసర్ గారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇప్పుడు దాకా పేషెంట్గా వెయిట్ చేసినందుకు. ఎక్కువ టైం తీసుకున్నాను. నేను చెప్పాల్సింది ఒక 2-3 minutes వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఒక పెద్ద మనిషి నన్ను. సో సరే సరిగా నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్. ఇప్పుడు హీరో లాస్ట్ పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒకసారి అర్థం, ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు. కానీ బట్ స్టిల్ నేను కొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నిల్చోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా. దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోండి. సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్న బాగానే సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి అది ఒక గొప్ప ప్రపంచమైంది. అది ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, అసలు ఏంది పర్పస్, లైఫ్లో పర్పస్ ఏంది సినిమాలు చేస్తున్నావు, సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా, మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే. అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు. ఆ ఫకీర్ ఏమన్నాడంటే, అన్న ఇది స్పిరిచువల్ పాత్రలా పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు, నీ క్వశ్చన్లు ఇవన్నీ. బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది. ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు, వాడి పేరు సూర్యతేజ అన్నాడు. ఆ ఫకీర్